బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కూర్పుపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2025-26కు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా బడ్జెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. బడ్జెట్పై ఆర్థిక మంత్రి పయ్యావుల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కూటమి ప్రభుత్వం బడ్జెట్ కు సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తోంది? రాష్ట్ర బడ్జెట్ కూర్పు పైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలోనే 2024-2025 సంవత్సరానికి సంబంధించి 2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి గాను నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ జరగనున్న నేపథ్యంలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత 25, 26, 27 సెలవులు ఉండే అవకాశం ఉంది. దాంతో 28వ తేదీన సభ ముందు బడ్జెట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీంతో ఏపీ బడ్జెట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ రోజు. దానిలో ప్రధానంగా తీసుకుంటే అటు పెన్షన్ల పైన సరాసరి నెలకు 2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. దీనికి తోడు దీపం 2తో పాటు అన్నా క్యాంటీన్ల వంటి పథకాలు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. మరోవైపు ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేస్తా ఉంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో అటు సూపర్ 6 లో ఉన్న తల్లికి వందనం కావచ్చు, అన్నదాతతో పాటు ఉచిత బస్సు వంటి పథకాలకు సంబంధించి ఈ ఏడాది నుంచి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అటు ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ లో కొంత సవాల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. బడ్జెట్ కూర్పులో కూడా ఈ పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపు అనేది కూడా అటు ఆర్థిక శాఖకి కొంత సవాల్గా మారిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ కూర్పు అనేది కొనసాగేలాగా ఈ రోజు సమీక్ష అయితే కొనసాగిస్తున్నారు. దాంతో పాటు పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయం కొంత ఊరట లభించినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అందించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు కోరారు. దాంతో పాటు సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి పనులకు సంబంధించి కొనసాగించేలాగా బడ్జెట్ కూర్పు పైన విస్తృత కసరత్తు అయితే ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష అయితే చేస్తున్నారు. దానిలో ప్రధానంగా బడ్జెట్ లో కూర్పుతో పాటు అటు ఏవైతే సూపర్ 6 పథకాలకి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు అభివృద్ధి కావచ్చు ఇటు పథకాలు రెండూ కూడా ఒకే సమానంగా వెళ్లే విధంగా బడ్జెట్ లో రెండింటికి ప్రాధాన్యత సంతరించేలాగా బడ్జెట్ ఉండేలాగా ఆర్థిక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.